ఇక ఎంజీరావు గారు, అసలైన యుద్ధం ముందుంది అంటూ ఉన్నారు ట్రంప్. ఒకవైపు ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగితే కనుక ఖచ్చితంగా రంగంలోకి దిగుతామని చెప్పి చైనా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. రష్యా కూడా కథన రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరోవైపు అమెరికాకు సపోర్ట్గా యూరోప్ కూడా రంగంలోకి దిగబోతోంది. సో 5 days అవుతోంది, ఇది 5th day యుద్ధం స్టార్ట్ అయ్యి. సో యుద్ధ వాతావరణం ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్తారు? ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం 5వ రోజులోకి ఎంటర్ అయింది. ఈ 5వ రోజు కూడా అక్కడ ఈ వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ లేదా మేనా, ఇది మిడిల్ ఈస్ట్ అండ్ నార్థన్ ఆఫ్రికా అంటారు, ఇంక్లూడ్ ఎంటైర్ సౌత్ వెస్ట్ ఏషియాలో ఉన్న 14 దేశాలు, ఇంక్లూడ్ ఇరాను, అక్కడ అమెరికా, అక్కడ ఇజ్రాయెల్, నార్త్ ఆఫ్రికా, ఇంక్లూడ్ యూరోప్లో ఉన్న సైప్రస్, ఈ అన్ని దేశాలు యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇరాన్ చాలా దారుణంగా, అంటే ముందు ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న విలయ తాండం ఎంత దారుణంగా ఉందంటే, ఇజ్రాయెల్ ఇప్పటికీ 200 యుద్ధ విమానాలు కంటిన్యూస్గా ఇరాన్ మీద బాంబింగ్ చేస్తున్నాయి. అమెరికా తన B-2 బాంబర్లతో నటాంజ్ అనే అణు రియాక్టర్ మీద దాన్ని పేల్చడం, అణు రియాక్టర్లో చాలా భాగం నాశనం అవ్వడం అనేది మనకొకటి, ఇప్పుడు మనకొకటి అక్కడ పెద్ద రిపోర్ట్లు వస్తున్నాయి. తర్వాత ఇజ్రాయెల్ అయితే కార్పెట్ బాంబింగ్ పాల్పడుతుంది. తర్వాత ఈరోజు గత 24 గంటల్లో యుద్ధం చూస్తే ఏంటంటే, కొత్త ఒక ఖైమాని ప్రమాణ స్వీకారం చేయడానికి ఎక్స్పర్ట్ కౌన్సిల్ మీట్ అవుతే ఆ భవనాన్ని కూడా పేల్చేసింది. అందులో ఎంతమంది చనిపోయారో తెలియదు. అంటే కొత్త కౌన్సిల్ అంటే ఏంటి, ఇజ్రాయెల్ ఏంటంటే ఏ నాయకుడు వస్తే వాళ్ళని చంపేయడానికి అక్కడ మొసాద్ ఆపరేషన్, గ్రౌండ్ ఆపరేషన్స్ మొదలెట్టిందని తెలుస్తుంది. అంటే ఇరాన్, టెహరాన్ అంతా అల్లకొల్లోలమైన పరిస్థితి. తర్వాత ఇరాన్లో చూస్తే, ఇరాన్లో ఒక రకమైన యుద్ధ జ్వాల. ఎటువంటి యుద్ధ జ్వాల అంటే, ఈ మొట్టమొదటి రోజులోనే 160 మంది స్కూల్ గర్ల్స్ చనిపోయారు. వాళ్ళందరికీ 165 సమాధులు పక్క పక్కన తవ్వి గుర్తుపట్టలేనంత విధంగా ఉన్న 160 శవాలను పాతి పెడుతుంటే, ఎంటైర్ ఇరాన్ 9 కోట్ల మంది ప్రజలు కక్ష కార్పణ్యాలు పెంచుకున్నారన్నమాట. అంత దారుణంగా ఇరాన్ పరిస్థితి ఉంది. ప్రపంచమే సీన్ చూడలేని పరిస్థితి ఒకటి ఉందన్నమాట, ఆ యొక్క హృదయ విదాకర పరిస్థితిని. సో ఇరాన్ పరిస్థితి అలా ఉంది. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బాంబింగ్ అనేది తిరుగులేని బాంబింగ్ చేస్తుంది, ఇంకా అతిపెద్ద బాంబింగ్ చేస్తామంటుంది. ఇది ఇజ్రాయెల్ అమెరికా ఎంత తక్కువ చెప్తే అంత మంచిదనమాట. అంత సుప్రీం మిలిటరీ పవర్ని అక్కడ ప్రవేశపెడుతుంది. ఇరాన్ కొల్లోలం అయిపోతుందండి. ఇరాన్లో సమాధులే మిగులుతున్నాయి అనమాట. అంతటి దారుణం. అసలు టెహరాన్ అయితే అసలు రాజధాని నగరమాది, అంతకు ముందున్న డెమస్కస్, అంతకు ముందున్న ఆఫ్ఘాన్ రాజధాని అమెరికా చేసినట్టు గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. అసలు అధునాతన యుద్ధ తంత్రం అంటే ఏంటో ఈ 2 దేశాలు, అధునాతన యుద్ధ దేశాలు చూపిస్తేనమాట. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇరాన్ ఇంతటి యుద్ధం జరిగిన మొట్టమొదటి రోజు మొదలుపెట్టిన ఇది ట్రూ ప్రామిస్ 4 అంటే ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తుంది. ఇంతమంది నాయకులు చనిపోతున్నా, ఇంతమంది ఆర్మీ కమాండర్ చనిపోతున్నా, కొత్త IRGCకి ఆర్మీ కమాండర్ ఆయన చనిపోయాడు, కొత్త రక్షణ శాఖ మంత్రి వస్తే రెండో అతను కూడా నిన్న ఇజ్రాయెల్ చంపేసింది. ఇప్పుడు రక్షణ శాఖ మంత్రిని కూడా వదులుతలేదు వాళ్ళు. IRGC కమాండర్ని కూడా చంపేసింది, లీడర్లు చంపేసింది. ఖైమేనీ ప్లేస్లోకి వచ్చిన అరాఫీని చంపేసింది. ఇప్పుడు కొత్తగా మొస్తాజ్ వస్తున్నారు, మరి ఆయన్ని బతికినిస్తారో తెలియదు. ఇలాంటి గందరగోళాల పరిస్థితులు, నాయకులు లేని పరిస్థితుల్లో కూడా ఇరాన్ మిస్సైళ్ళ వర్షం కురిపిస్తుంది, డ్రోన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు 5వ రోజు గత 24 గంటల్లో చూస్తే అది 500 మిస్సైళ్ళు ప్రయోగించారని తెలుస్తుంది. తర్వాత 3000 దాకా డ్రోన్లు ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇటు సౌదీ అరేబియా రియాద్లో నుంచి కువైట్, దుబాయ్, ఇటు ఒమన్, ఖతారు, ఒమన్ కాస్త దయచూపుతుంది అనమాట, సైప్రస్. అసలు ఇజ్రాయెల్ అయితే ఘోరమైన పరిస్థితి. ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక మిస్సైలు ఫత్తా అనే మిస్సైలు, ఒక షేకెన్ అనే మిస్సైల్స్ ఇరాన్లో ఒక సిటీకి పెనిట్రేట్ అయ్యి ఐరన్ డోమ్ తప్పించుకుని వెళ్ళడం అనేది ఇప్పుడు గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇజ్రాయెల్ నిప్పులు వర్షం. ఇజ్రాయెల్ అనమాట కేవలం $20 విలువ చేసే డ్రోన్ను ఉపయోగించి $20 మిలియన్, $10 మిలియన్ ఉన్న పెద్ద పెద్ద మిసైల్ని గందరగోళం క్రియేట్ చేస్తుంది. అంతటి దారుణం. ఇరాన్కి ఫైర్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియనంత పవర్ వస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్, అమెరికాలు ఏం చేస్తున్నాయి, ఈ సీక్రెట్ మిలిటరీ మిసైల్ సిటీస్, సీక్రెట్ ఈ డ్రోన్ సిటీల్ని మిసైల్ లాంచింగ్ ప్యాడ్ని టార్గెట్ చేస్తూ వందలాది యుద్ధ విమానాలు, వందలాది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చెప్పేసినంత ఉండదు. ఒక F-35 లైట్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఫైటర్ జెట్ ఎగిరింది అంటే అది 10 టన్నుల బాంబింగ్ చేస్తుందండి. 10 టన్నుల అత్యాధునికమైన బాంబింగ్ చేస్తుంది. B-2 బాంబర్ వెళ్ళిందంటే అది ఒకటే 10 టన్నుల విలువైన మూవ్ బాంబ్ వేస్తుంది. 10 టన్నుల బాంబింగ్ చేస్తుంది. 30 టన్నుల
బాంబులు తీసుకొస్తుంది, బాంబులు వర్షం కురిపిస్తుంది. అలాంటిది ఇజ్రాయెల్ అమెరికా 500 యుద్ధ విమానాలు కంటిన్యూస్గా బాంబింగ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇరాన్ ఎక్కడ నుంచి బాంబింగ్ చేస్తుంది అంతుబట్టని విషయం అనమాట. అందుకే చెప్తున్నా, ఇరాన్ ఏదో ఆఫ్టర్ కంట్రీ అనడానికి లేదు. అది 30-40 సంవత్సరాలు ప్రతిస్పందన డెవలప్ చేసింది. ఖైమేని చంపిన, నాయకులను చంపిన ఒక వ్యవస్థను డెవలప్ చేసింది. అంటే యుద్ధం ఆ వ్యవస్థ చేస్తుంది అనమాట. నాయకుడు లేకపోనే యుద్ధ తంత్రాన్ని చేసే విధంగా ఖైమేని క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. అందుకే నేను చెప్తున్నా, నేను ఒక ఖైమేని చెప్పిన ఖైమేని ప్రేతాత్మ అనేది ట్రంప్ను వదులుతులేదని. అందువల్ల ఖైమేని చంపడమే అతిపెద్ద తప్పు అయిపోయింది. నాయకుడిని చంపకూడదని చెప్తారు. అందుకే చూడండి, బ్రిటిష్ మీద మహాత్మా గాంధీ అంత ఉద్యమాలు చేస్తుంటే, బ్రిటిష్ షేక్ అయిపోతుంటే మహాత్మా గాంధీని ఎందుకు చంపలేదు బ్రిటిష్? మహాత్మా గాంధీని చంపితే ఇండియాలో అప్పుడు 30 కోట్ల మంది సైనికులు అవుతారు. ఇప్పుడు 9 కోట్ల మంది సైనికులు తయారు చేశారు ఖైమేనిని చంపి. ఖైమేనిని చంపకపోతే ప్రపంచం కూడా ఇరాన్ అడుగును, నువ్వేంటి ఇలా చేస్తున్నావు. ఖైమేనిని చంపడం వల్ల నాకు దిక్కులేని పరిస్థితి అని ఇరాన్ ఏం చేసినప్పుడు భరించే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు కుట్టిమిట్టాడిపోతున్నాయి. ఇప్పుడు యుఏఈలో ఉన్న నాయకులే ప్రజలకు వచ్చి ధైర్యం చెప్తున్నారు, పరిస్థితి బాగాలేదు. దుబాయ్లో అమెరికన్, ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే, అమెరికన్ పేట్రాయిట్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిందని తెలుస్తుంది రియాద్ దగ్గర. కాబట్టి అమెరికా ఎంబసీ పేలిపోయింది. అది చాలా ఆందోళనకరమైన విషయం. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోము, అదేవిధంగా డేవిడ్ స్లింగ్, ఈ సిస్టమ్స్ ఫెయిల్ అవ్వడం నిన్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి అనమాట. ఇది 10 ఇంటర్సెప్టర్ మిసైల్స్ తప్పించుకుని ఇరాన్ మిసైల్ కొట్టిందనమాట ఒక సిటీని. అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ అంటారు ఇజ్రాయెల్ అంతా క్షేమంగానే ఉన్న సోషల్ మీడియాలో చూస్తున్నాం అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ దగ్గర 3 ఆయిల్ ట్యాంకర్లని ఇరాన్ పేల్చేస్తే 700 ఆయిల్ ట్యాంకర్లు ఎందుకు వస్తలేదు అంటే ఒక భయం. అందరూ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, అందరూ అంతా క్షేమంగానే ఉన్నాం, ఇరాన్లో కూడా బాగానే ఉంది, అందరూ బయట తిరుగుతున్నారు. ఏది ఇజ్రాయెల్లో ఏంటండి, ఒక బాంబు ఎక్కడి నుంచి వద్దో తెలియనప్పుడు ఎవరైనా బయటకు వస్తారో అది ఒక రకమైన భయోత్పాతం, ఆందోళన ముఖ్యం. ఆ మిసైల్ పడకపోయినా పక్కోడి మీద మిసైల్ పడితే మిగిలిన లక్షల మంది బయటకు రారు. ఒక రకమైన భయోత్పాతం ఉంది. అది కూడా అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇరాన్ ద గ్రేట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఫెయిల్ అయినప్పుడు ఇంకా అమెరికన్ సిబ్బందికే భయం వేస్తుంది. అందుకని అమెరికా మార్క్ రూబియో ఇప్పుడు ప్రకటించారు, అమెరికా ఎక్సెప్ట్ ఆర్మీ తప్పితే మిగిలిన సివిలియన్ అమెరికన్స్ అంతా అక్కడ నుంచి ఖాళీ చేయమన్నారంటే అమెరికా భయపడుతుంది, ఇంకా భయపడడం లేదు. ఇండియన్స్ ఎప్పుడు వస్తారో మనం భయపడుతున్నాం. కాబట్టి ఏదో సోషల్ మీడియాలో నేను క్షేమంగానే ఉన్నా, నేను వీధిలోకి వెళ్ళా, కూరగాయలు కొన్నా అని ఎవరో సోషల్ మీడియాలో పెడితే నమ్మక్కలేదు, అందరూ భయంలోనే ఉన్నారు. ఈవెన్ ఇరాన్లో మన ఇండియన్స్ ఎక్కువ మెడికల్ స్టూడెంట్ ఇరాన్ ఎక్కువ వెళ్తారు. కొన్ని వేల మంది మెడికల్ స్టూడెంట్ ఈరోజు ఇరాన్లో చిక్కిపోయారు. ఇరాన్ కూడా వెళ్తారు మెడికల్ స్టూడెంట్ ఎక్కువ. తజికిస్తాన్, కిర్గిస్తాన్, సెంట్రల్ ఏషియా అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళ దగ్గరలో 300 మీటర్ల దూరంలో బాంబు పేలింది. వాళ్ళు ఎలా భయంతో ఉంటారు? మేము క్షేమంగా ఉన్నామని ఎవరైనా పక్కోళ్ళు పెట్టేస్తే అవ్వదండి, భయంతోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ దుబాయ్ దగ్గరున్న మన ఫారిన్ అంబాసిడర్ చెప్తున్నారు సంజయ్ కుమార్, వీళ్ళందరూ చాలా ఎక్కడికక్కడ అలర్ట్ అయి ఉన్నారు. పైకి ధైర్యమే, కానీ అక్కడ చాలా అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాకా కువైట్ ఆయిల్ రిచ్ నేషన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి, గుర్తుపెట్టుకోవాలి, సౌదీ అరేబియా లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ది వెపన్స్ అండి అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్. మరి అంత సౌదీ అరేబియా తన ఆయిల్ రిఫైనరీని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది. అంత గ్రేట్ సౌదీ అరేబియా వెపనరీ ఈరోజు రియాద్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్నే ప్రొటెక్ట్ చేయలేకపోయింది. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్న ఇరానియన్ మిసైల్ దగ్గర. ఇరాన్ మిసైల్స్ వేయడం ఏంటంటే ఎక్కడి నుంచి వేస్తుంది? మరి అమెరికా ఇజ్రాయెల్ ఎందుకు ఇరానియన్ సీక్రెట్ మిలిటరీ సిటీలు నాశనం చేయలేకపోతున్నాయి అంటే అది అనాసక్తత. అది చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. వరల్డ్ ఇరానియన్ ప్రకోపాన్ని నేను చూసిన, అంటే నేను ఇరాన్ని పొగిడేస్తున్నారు ఎంజీ రావు గారు అనుకుంటారు. మీరు ఇరాన్ మరి ఎవరైనా సమాధానం చెప్పాలి. అమెరికా ఇజ్రాయెల్ ఎంత సుప్రీం మిలిటరీ ఫోర్సు ఇరానియన్ ప్రతిస్పందన ఎందుకు ఆపలేకపోతున్నాయి 4 డేస్గా? ఇన్ని వందల యుద్ధ విమానాలు, ఈరోజు 1000 యుద్ధ విమానాలు అక్కడ ఎక్కుపెట్టున్నాయి. 5th జనరేషన్ ఫైటర్స్, ద గ్రేట్ సుపీరియర్, టన్నుల కొద్ది అమ్యునేషన్, ఇంటర్సెప్టర్, SM-6 బుల్లెట్ నుంచి బుల్లెట్ పేల్చి SM-6 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఏజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇంత గ్రేట్ టెక్నాలజీ. ఖైమేనిని చంపేయడం కాదండి, ఖైమేనిని 300 సంవత్సరాలు చంపేశాం, 3 సంవత్సరాలు నిఘా పెట్టేసి ఆయన 46 సంవత్సరాలు పీడను వదిలించాం. మరి ఆ పీడ ఈరోజు ప్రేతాత్మత 14 దేశాలను అటాక్ చేస్తుంది. అందరూ చిక్కుపడిపోయారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలవిలలాడిపోతుంది. మరి ఎందుకు అంత దేశాన్ని ఆపలేనప్పుడు, మిసైల్ ఫోర్స్ని డ్రోన్లని ఆపలేనప్పుడు పరిస్థితి ఏంటి?
నిన్న ఇంకొక పెద్ద విషయం ఏంటంటే 5వ రోజుల గత 24 గంటల్లో అమెరికా లుకాస్ అని ఒక డ్రోన్ విఫలమైందంట. ఆ అమెరికా డ్రోన్ విఫలం అవ్వడం ఏంటి, ఇరాన్ ఇంకోటి ఏం చేసిందంటే MQ-9 అనే ర్యాపర్ అనే ఒక అధునాతనమైన డ్రోన్ని పట్టేసింది. ఈవెన్ ఇండియా కూడా $1 బిలియన్ పెట్టి అది కొనుక్కున్నాం. ఇప్పుడు అది అక్కడ విఫలమైంది. దాన్ని ఇరాన్ పేల్చేసింది. అది ఈ F-60 F-15లు పడిపోతున్నాయి. అంటే ఇరాన్ ఫోర్స్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 5 రోజుల యుద్ధంలో 5వ రోజు జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికీ నన్ను యాజ్ ఎ వార్ ఎక్స్పర్ట్, యాజ్ ఎ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్, యాజ్ ఎ దౌత్య విధానం, ఈ పొలిటికల్ సిచ్యువేషన్, ఈ మనస్తత్వాలు ఇవన్నీ చూస్తే 5వ రోజు యుద్ధం అయ్యేటప్పటికి మహాభారత యుద్ధంలో ఉంటుంది అనమాట. 18 రోజులు మహాభారత యుద్ధంలో ఫస్ట్ రోజు పై చేయి ఎవరిది, 2వ రోజు పై చేయి ఎవరిది, 3వ రోజు ఎవరిది అని ఒక డిస్కషన్ ఉంటుంది మహాభారతం అంతా 18 పర్వాలు చదివితే. అందులో ప్రతిరోజు ఫస్ట్ రోజు ఈ దుర్యోధనుడు ఉంటుంది, ఎందుకంటే ఇటువైపు ఎక్కువ చనిపోతారు. అలాగే భీష్ముడు ఉన్నంతకాలం వీళ్ళదే పై చేయి ఉంటుంది. మళ్ళీ కర్ణుడు వచ్చిన ఒక్కరోజు మళ్ళీ వీళ్ళదే పై చేయి ఉంటుంది. చూసుకోండి ఆయుధాలు ఎలా ఉంటాయి అనమాట. అర్జునుడు యుద్ధం చేస్తారు, కానీ చాలా తెలివిగా 18 రోజుల వ్యూహం ఉంటుంది అక్కడ. అలాగే ఈ ఫస్ట్ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, ఈ 5వ రోజు నాటికి పై చేయి ఎవరిదంటే సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఇరాన్ నాశనం అవుతున్నా, సమాధి అవుతున్నా, ఈరోజు ఇరాన్ 14 దేశాల మీద 27 మిలిటరీ అమెరికన్ ఆర్మీని 600 చంపేసిందని చెప్తుంది. నాయకులు చనిపోయినా, వ్యవస్థలు పడిపోయినా, ఏ విధంగా అది చేస్తుంది అంటే హర్మూజ్ స్ట్రైట్ కోసి ప్రపంచ విలవెల్లాడి చేస్తుందంటే తిరుగు లేకుండా చెప్పొచ్చండి. ఇప్పటికీ ఇరాన్దే పై చేయి. ఇప్పటికీ ట్రంప్ ఇజ్రాయెల్ వెనక అడుగు వేస్తున్నాయి. మరి తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇక 2023 అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత